నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు జిల్లా వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి సహకారంతో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి పదవి రావడం మరువలేనిదని రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి దేవికా చౌదరి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా టీడీపీకి పనిచేసిన మా కుటుంబానికి ఎలాంటి గుర్తింపు రాలేదంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, తిరుపతి జిల్లా అధ్యక్షులు రామ్ కుమార్ రెడ్డికి, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార మహిళా ప్రతినిధి రావి దేవికా చౌదరి ధన్యవాదాలు తెలిపారు. తదుపరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని రంగాల్లో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నారని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి రావి దేవికా చౌదరి కొనియాడారు. ముందుగా తన పదవి కోసం కృషి చేసిన తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని దేవికా చౌదరి దంపతులు శాలువ, పుష్పగుచ్చాలతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. వెంకటగిరి పట్టణంలోని ఎన్జీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవికా చౌదరి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి పట్టణ ప్రముఖ న్యాయవాది లక్కమనేని కోటేశ్వరరావు, మాజీ ఆర్టీసీ చైర్మన్, సీనియర్ నేత చిలికం శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ పదవి వస్తుందని కూడా నాకు తెలియదు. రాష్ట్ర పదవి అంటే అది ఒక బాధ్యత కలిగిన పదవని మనం అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు గత 20 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం. మన వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో స్టేట్ పోస్ట్ అనేది ఇంతవరకు ఎప్పటికీ మహిళలకు ఇవ్వలేదు నాకు తెలిసి. ఈరోజు అదేవిధంగా మన వైఎస్ఆర్ పార్టీలో మహిళలకి ఎంత గౌరవం ఇస్తున్నారని నేనే ఉదాహరణ. ఈరోజు ఎక్కడ మారుమూల మహిళలు ఉన్నా కూడా ధైర్యంగా ఈరోజు మనం పార్టీకి కష్టపడుతున్నామంటే అది తప్పకుండా పార్టీ గుర్తిస్తుంది. అదేవిధంగా వాళ్ళని ఎంత అభివృద్ధి చేయాలనేది మన జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంత విధంగా ఇంకా ఏ పార్టీకి తెలియదని చెప్పి నేను ఖండాపథంగా చెప్తున్నాను. అదేవిధంగా మన రామ్ కుమార్ రెడ్డి అన్న గారు కూడా ఈరోజు మనకు సమన్వయకర్తగా రావడం మన అదృష్టంగా భావిస్తున్నానని నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను. ముఖ్యంగా మనకు 4 సంవత్సరాలు ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో మన నియోజకవర్గానికి అభివృద్ధి అనేది దూరమైంది. 4 సంవత్సరాల్లో అభివృద్ధి జరగలేదు. తరువాత మన సమన్వయకర్త గారు వచ్చిన తరువాత మనం మాటలతో చెప్పేది కాదు, నేను చేతలతో చేస్తాను అనే విధంగా ఆయన చెప్పిన మాట ప్రకారం ప్రతి విషయంలో కూడా ఎక్కడ చూసుకున్నా కూడా ఈరోజు ఒక పోలేరమ్మ గారి జాతర చూసుకుంటే అది మనం ఊహించని విధంగా జరిగింది. అదేవిధంగా మనకు ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి రావడం, మనకు ఆ విధంగా కూడా మన నియోజకవర్గానికి ఏం చేయాలనేది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇంకా దేవికా చౌదరి ఈజ్ ద పెక్యులర్ పర్సన్. ఈమె మహిళల్లో డేర్ అండ్ డాషింగ్ డైనమిక్ లీడర్. ఆమె మాట కానీ, ఆమె పని కానీ, ఆమె వ్యత్యాసంగా ఆ మహిళల్ని ఉత్తేజపరిచే విషయంలో ఆమె చాటని చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆమెకు ఉన్నటువంటి ఆ జనాలతో మమేకమయ్యేటువంటి తత్వంతో ఆమె సేవలు వైఎస్ఆర్సీపీ పార్టీకి అవసరం అని గ్రహించినటువంటి మన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు ఆమెని రాష్ట్ర స్థాయిలో ఒక పార్టీలో రాష్ట్ర స్థాయిలో పెడితే దాని ద్వారా వెంకటగిరి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో మహిళల్ని చైతన్యవంతం చేయడానికి ఆమె చాలా దోహదపడుతుంది అనేటువంటి మంచి ఉద్దేశంతో ఆమెకున్నటువంటి పర్సనాలిటీని, ఆమెకున్నటువంటి వ్యక్తిత్వాన్ని మన పార్టీకి ఎంతైనా అవసరం అని చెప్పి ఆ పదవిని ఇవ్వడం జరిగింది. నేను ఆమెకి ఇచ్చేటువంటి సలహా ఏమిటంటే, పార్టీ పదవి అలంకారం కాదు, అది చాలా బాధ్యతాయుతమైనటువంటి పదవి. ఈరోజు రాష్ట్ర స్థాయిలో తిరుపతి జిల్లా నుంచి ఏకైక వ్యక్తిగా ఆమె రాష్ట్ర స్థాయిలో పదవిని అందుకునింది. ఆ పదవికి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఆమెకి ఈరోజు ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాం. ఈరోజు ఆమెకి బాధ్యత, ఇది అలంకారం కాదు. దీన్ని బాధ్యతాయుతంగా తీసుకొని ఈ బాధ్యతని ఈ క్షణం నుంచి బాధ్యతగా వ్యవహరించి వెంకటగిరి నియోజకవర్గంలో రామన్న చెప్తూ ఉంటాడు, నేను జిల్లా అధ్యక్షుడిని, జిల్లాలో 7 నియోజకవర్గాలను గెలిపించాల్సిన బాధ్యత నా భుజస్కంధాల మీద ఉంది. కానీ నాకున్నటువంటి మళ్ళా ప్రత్యేకమైనటువంటి నా సెల్ఫిష్ ఏంటంటే నా వెంకటగిరి నియోజకవర్గంలో 7 ఎక్కువ మెజార్టీ రావాలని.
దాంట్లో ఆమె సొంత నియోజకవర్గమైన వెంకటగిరిని అత్యధిక మెజార్టీతో వెంకటగిరి నియోజకవర్గంలో అందరికంటే మెజార్టీ తెప్పించాల్సిన బాధ్యత ఈరోజు మహిళా ఓటర్ల చేతుల్లోనే ఉంది. మహిళలకి పెద్దపీట వేసిన పార్టీ ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ అని మనం గుండెల మీద చేసుకొని చెప్పొచ్చు. ఈరోజు ఏ పథకం ఇచ్చినా, అమ్మఒడి ఇచ్చినా, ఇంకా ఇల్లు ఇచ్చినా, లోన్లు ఇచ్చినా అన్ని మహిళలకి పక్షపాత పార్టీ ఏదన్నా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వైఎస్ఆర్సీపీ పార్టీ అని మనం గుండెల మీద చేసుకొని చెప్పొచ్చు. ఈ రోజు నుంచి అధికార ప్రతినిధిగా రాష్ట్ర పదవి తీసుకుంటున్న రాయి దేవికా చౌదరి గారు ఈ రోజు నుంచి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీని అన్ని పార్టీల్లో అగ్రగామిగా నిలబెట్టడానికి ఆమె అహర్నిశలు కృషి చేయాలని, ఇది చాలా బాధ్యత కలిగిన పదవి. ఆమె స్థాయిని గుర్తించి రాష్ట్ర పదవికి పంపించినటువంటి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ